బిగ్ బాస్ ఫస్ట్ డే ఫస్ట్ ఎపిసోడ్ అట్టర్ ఫ్లాప్. నిజంగా చెప్పాలంటే చిరాకు వచ్చింది నిన్న ఎపిసోడ్ చూడంగానే బిగ్ బాస్ మీద. ఎందుకంటే నా దరిద్రం కొద్ది ఏంటంటే డిజ్నీ హాట్స్టార్లో 24/7 చూశాను. ఎందుకంటే అగ్ని పరీక్షలో కార్నర్స్ ఇచ్చి పడేశారు కదా. సో హౌస్ లోపల కూడా సెలబ్రిటీస్ని తొక్కేస్తారు, పొడిసేస్తారు, పీకేస్తారు అని అయితే నేను అనుకున్నాను. కానీ అక్కడ ఏమీ లేదు, కూర్చొని సొల్లు చెప్పుకోవడం తప్ప. నిన్న బోరింగ్ అంటే బోరింగ్ ఎపిసోడ్. దరిద్రమైన ఎపిసోడ్ ఏదిరా అంటే ఈ 9 సీజన్లో నిన్న జరిగిన ఎపిసోడ్ మాత్రమే అంత దరిద్రంగా ఉంది ఎపిసోడ్ చెప్పాలంటే. సో అండ్ అలానే మ్యాటర్లోకి వచ్చేస్తే ఇంకో విషయం ఏంటో తెలుసా, ఒక సాంగ్ సూట్ అయింది దానికి. ఏదో అనుకుంటే ఇంకేదో అయిందే అన్నట్టుంది నేను ఎపిసోడ్ చూడంగానే. సరే, ఏదన్నా దొరుకుతుందా, ఏదన్నా మంచిగా ఉంటుందా, ఎంటర్టైన్మెంట్ ఉంటుందా అని చూస్తే హరీష్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మొత్తము కౌశలే, జూనియర్ కౌశల్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంటెంట్ ఇవ్వాలనే ప్రతి సెకండ్ ప్రతి మినిట్ జనాలకి ఏదో ఒక కాంటెంట్ ఇవ్వాలి అని అయితే డెఫినెట్గా అసలు తెలుస్తుంది. తను చూస్తుంటేనే తెలుస్తుంది, తన మాట తీరు కానీ తన వే ఆఫ్ వాకింగ్ ఏదైనా కూడా. నిన్న ఫుడ్ విషయంలో చాలా పెద్ద డిస్కషన్ చేశాడు. ఫుడ్ అనేది బిగ్ బాస్ ఇచ్చేమన్న దగ్గర నుంచి మొత్తం దగ్గర కంటెంట్ ఇవ్వడం జరిగింది హరీష్. అయితే హరీష్ది అలానే ఇమాన్యుయల్ ఏదైతే వీళ్ళిద్దరి మధ్యలో జరిగిందో టాపిక్ ఫుడ్ డైనింగ్ దగ్గర, విషయంలో అయితే నాకు ఇద్దరిది తప్పు ఉందని అయితే అనిపించింది. ఇమాన్యుయల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ షేమింగ్ చేయడం తప్పు. అండ్ అలానే హరీష్ ఫస్టే అన్నప్పుడు ఫస్టే వాయిస్ రేస్ చేసి ఉంటే ఇక్కడ ఇమాన్యుయల్దే మిస్టేక్ అయ్యేది. కానీ ఫస్ట్ వాయిస్ రేస్ చేయకుండా తన మూడ్ స్వింగ్స్ని బట్టి వాయిస్ రేస్ చేయడం జరిగింది. సో అక్కడ ఇద్దరిది మిస్టేక్ జరిగింది, ఇద్దరు నోరు జారారని అయితే అనిపించింది. అండ్ ఇద్దరు కాంప్రమైజ్ కూడా అయ్యారు. సో మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇమాన్యుయల్ది తప్పు ఉందా, లేకపోతే హరీష్ది తప్పు ఉందా, లేకపోతే ఇద్దరిది తప్పు ఉందా అనేది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఏదైతే కామనర్స్ తర్వాత సెలబ్రిటీస్కి డివైడ్ చేశారు కదా రూమ్స్ అనేవి. అయితే అవుట్ హౌస్లో టెనెంట్స్ ఉండాలి, లోపల ఓనర్స్ ఉండాలి అని చెప్పేసి 2 హౌసెస్గా డివైడ్ చేశారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళ దాంట్లో వాళ్ళు ఉండాలి, ఓనర్స్ హౌస్ లోపల ఉండాలి. అయితే ఈ ఓనర్స్ కూర్చొని, అదే మన కామనర్స్ కూర్చొని ఏం మాట్లాడుకుంటున్నారంటే నిజంగా నాకు చాలా అంటే చాలా కోపం వచ్చింది. వాళ్ళ అందరూ కూర్చొని ఒక గ్రూప్గా కూర్చొని ఏం మాట్లాడుకుంటున్నారంటే సెలబ్రిటీస్ కాంటెంట్ ఇవ్వడానికే చూస్తున్నారు అని చెప్పేసి అని అయితే అన్నారు. నాకు ఆ మాట దగ్గర చాలా కోపం వచ్చింది. నేనేమంటున్నానంటే నా ఒపీనియన్, వాళ్ళు కాంటెంట్ ఇచ్చే సెలబ్రిటీస్ అయ్యారు, లోపలికి వచ్చారు. మీరు అగ్ని పరీక్షలో చేసింది 1% మాత్రమే నా దృష్టిలో. ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాతే 100% ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఇచ్చింది 1%. మీరు కూడా కాంటెంట్ ఇవ్వబట్టే, అగ్ని పరీక్షలో కాంటెంట్ ఇవ్వబట్టే ఇప్పుడు మీరు బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు. అలాంటిది అందరూ కూర్చొని వాళ్ళు కాంటెంట్ ఇస్తున్నారు, కావాలనే కాంటెంట్ ఇస్తున్నారు. వాళ్ళు ఏంటి, ఓనర్స్ని ఇంప్రెస్ చేయడానికి వాళ్ళు ప్రాంక్ చేస్తున్నారు. ఏదో నిజంగానే వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి, ఆర్టిస్టులు కాబట్టి ఎంటర్టైన్ చేయాలి జనాల్ని అని చెప్పేసి వాళ్ళు వీళ్ళని ప్రాంక్ చేస్తున్నారు. వాళ్ళు చేయాల్సింది ఎంటర్టైన్ చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు, కూర్చొని సొల్లు చెప్పుకుంటున్నారు. అంటే సెలబ్రిటీస్ ఇలా ఫేక్, నాకు ఫేక్ అనిపిస్తున్నారంటే మీరు రియలా? మీరు కూడా ఫేకే. కామనర్స్ మీరు కూడా ఫేక్గానే ఆడుతున్నారు. అక్కడ అందరు ఫేక్గానే ఆడాలి, ఆడితేనే లాస్ట్ వరకు వస్తారు. అంతేగాని అని నవ్వుకుంటూ కూర్చుంటే అవ్వదు. సో మీరు కూడా కాంటెంట్ ఇవ్వాలి డెఫినెట్గా. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి వెళ్ళలేదు, కాంటెంట్ ఇవ్వడానికి, జనాల్ని ఎంటర్టైన్ చేయడానికే వెళ్ళాలి. ఎంటర్టైన్ చేయడం అంటే ఏంటి, కాంటెంట్ ఇవ్వడమే. సో మీరు కాంటెంట్ ఇవ్వకుండా కాంటెంట్ ఇచ్చే వాళ్ళని చెడగొడుతూ ఉంటే ఇంకేమనాలి? సో మీరు అగ్ని పరీక్షలో ఇచ్చింది 1% మాత్రమే. బిగ్ బాస్ హౌస్లో 110% ఇస్తేనే జనాలు మీకు ఓట్లు వేస్తే హౌస్లో ఉంచుతారు.